Good morning, students. Today's concept is functions. So function means a self-referent block is nothing but a function. Self-referent block ante enti? The main block are divided into number of subblocks. Ante block ante open, closed brace దాన్ని block or body ante. ఈ బాడీ సైజ్ పెరిగే కొద్దీ ఎడ్యుకేషన్ ఏమవుతుందంటే స్లో అవుతుంది. దీన్ని ఎడ్యుకేషన్ మనం పెంచడానికి ఏం చేస్తామంటే ఎడ్యుకేషన్ ప్రాసెస్ టైం తగ్గించి ఎడ్యుకేషన్ స్పీడ్ కావడం కోసం ఈ బ్లాక్ సైజ్ ని నెంబర్ ఆఫ్ బ్లాక్స్ కింద డివైడ్ చేస్తాం. అంటే స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక బ్లాక్, సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక బ్లాక్, సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక బ్లాక్, ఇదొక సబ్ బ్లాక్, ఇదొక సబ్ బ్లాక్, ఇదొక సబ్ బ్లాక్. ఈ నెంబర్ ఆఫ్ సబ్ బ్లాక్స్ ని కలిపి ఏమంటామంటే సెల్ఫ్ రిఫైన్డ్ బ్లాక్. అంటే ఫంక్షన్ ఇస్ నథింగ్ బట్ ఏ సెల్ఫ్ రిఫైన్డ్ బ్లాక్స్. జావా స్క్రిప్ట్ లో ఫంక్షన్స్ గురించి చూద్దాం. సో జావా స్క్రిప్ట్ ఫంక్షన్ డిస్కస్ చేసుకో ముందు అసలు సిలో ఫంక్షన్స్ కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయి, జావా స్క్రిప్ట్ ఫంక్షన్ కాన్సెప్ట్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. సి లాంగ్వేజ్ functions are mainly divided into two types. First, library functions. Second, user defined functions. First, library functions. Library functions are pre-defined functions. అంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని మనం ఎందుకంటామంటే మనం ఏ విధమైన కోడింగ్ రాయక్కర్లేదు, ఆల్రెడీ కోడింగ్ సి కంపైలర్ డిజైన్ చేసి ఉంటారు. సో అటువంటి ఫంక్షన్స్ అన్నింటినీ ఉంటాయి లైబ్రరీ ఫంక్షన్స్. దిస్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఎగ్జాంపుల్ సిఎల్ఆర్, ఎస్సిఆర్, ఎగ్జిట్. సో సిఎల్ఆర్, ఎస్సిఆర్ మీన్స్ క్లియర్ ది స్క్రీన్, ఇట్స్ క్లియర్ ప్రీవియస్ అవుట్పుట్ అండ్ డిస్ప్లే కరెంట్ ప్రోగ్రామ్. సో మన ప్రతి ప్రోగ్రామ్ లోని సిఎల్ఆర్, ఎస్సిఆర్ లాస్ట్ సెమీకోలన్ పెడతాం. అంటే దీని అర్థం ఏంటంటే క్లియర్ ది స్క్రీన్, ఇట్స్ క్లియర్ ప్రీవియస్ అవుట్పుట్ అండ్ డిస్ప్లే కరెంట్ ప్రోగ్రామ్. కరెంట్ ప్రోగ్రామ్ మీన్స్ ప్రెసెంట్ ప్రోగ్రామ్. సో అలాగే ఎగ్జిట్, ఎప్పుడైనా మన ప్రోగ్రామ్ బ్లాక్ నుంచి ఆటోమేటిక్ టెర్మినేట్ చేయడం కోసం ఏ ఫంక్షన్ యూజ్ చేస్తామంటే ఎగ్జిట్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జిట్ అని లాస్ట్ ఏం పెడతాం మనం సెమీకోలన్. సో ఈ సిఎల్ఆర్, ఎస్సిఆర్, ఎగ్జిట్ అనేవి ఏ ఫంక్షన్స్? లైబ్రరీ ఫంక్షన్. లైబ్రరీ ఫంక్షన్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. నెక్స్ట్ సెకండ్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ డిఫైన్డ్ ఫంక్షన్, అంటే కోడింగ్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అసలు మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం? సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇందాక చెప్పాను, ఫంక్షన్స్ అంటే సెల్ఫ్ రిఫైన్డ్ బ్లాక్. సెల్ఫ్ రిఫైన్డ్ బ్లాక్ మీన్స్ ది మెయిన్ బ్లాక్ ఆర్ డివైడ్ నెంబర్ ఆఫ్ సబ్ బ్లాక్స్. సో బ్లాక్ సైజ్ ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ ఏమవుద్దామా? స్లో అవుతుంది. ఎడ్యుకేషన్ పెంచడానికి మనం ఏం చేస్తాం? నెంబర్ ఆఫ్ సబ్ బ్లాక్స్ కింద డివైడ్ చేస్తాం. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ మే బికమ్స్ టూ లార్జ్. సో బ్లాక్ చాలా పెద్దగా ఉంది, దాన్ని ఎడ్యుకేషన్ ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ సబ్ బ్లాక్స్. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అసలు సిలో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ త్రీ ఎలిమెంట్స్. సో ఇక్కడ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ లో మనం ప్రోగ్రామ్ రాయాలంటే సి లాంగ్వేజ్ లో మెయిన్లీ ఎన్ని ఎలిమెంట్స్ యూజ్ చేయాలంటే 3 ఎలిమెంట్స్ యూజ్ చేయాలి. ఫస్ట్, function definition. Second, function call. Third, function declaration. So first, function definition. Function definition means define the function name. Next, function call. Function call means invoking the program values. Function declaration. So function declaration means invoking values are passed into one function to another function. అంటే ఒక ఫంక్షన్ లో మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు కంపల్సరీ ఫంక్షన్ డెఫినేషన్ ఉండాలి, ఫంక్షన్ కాల్ ఉండాలి, ఫంక్షన్ డిక్లరేషన్ ఉండాలి. సో ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాల్, ఫంక్షన్ డిక్లరేషన్ ఎలా యూజ్ చేస్తాం మన ప్రోగ్రామ్ లో క్లియర్ గా చూద్దాం. సో ఈ 3 ఎలిమెంట్స్ తో పాటు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ 6 ఎలిమెంట్స్. ఈ 3 ఎలిమెంట్స్ తో పాటు అడిషనల్ ఎన్ని ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నాం మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ లో? 6 elements. First, function type. Second, function name. Third, parameters list. Fourth, local variable declaration. Fifth, executable statement.
6 రిటర్న్ స్టేట్మెంట్. సో మనం యూజర్ డిఫరెంట్ ఫంక్షన్ లో 3 ఎలిమెంట్స్ తో కూడా ఎడిషనల్ ఎలిమెంట్స్ తీసుకుంటాం. మొత్తం 6 ఎలిమెంట్స్. ఫంక్షన్ టైప్, ఫంక్షన్ నేమ్, పారామీటర్ లిస్ట్, లోకల్ వేరియబుల్ డిక్లరేషన్, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్, రిటర్న్ స్టేట్మెంట్. ఫస్ట్ 3 స్టేట్మెంట్స్ ఏమంటామంటే ఫంక్షన్ హెడర్. రిమైనింగ్ 3 స్టేట్మెంట్ ఏమంటామంటే ఫంక్షన్ బాడీ. అంటే ఫస్ట్ 3 స్టేట్మెంట్స్ అనగా ఫంక్షన్ టైప్, ఫంక్షన్ నేమ్, పారామీటర్ లిస్ట్ ని ఎలా తీసుకుంటాం అంటే ఫంక్షన్ హెడర్. రిమైనింగ్ 3 స్టేట్మెంట్స్ ఫంక్షన్ బాడీ అంటాం. లోకల్ వేరియబుల్ డిక్లరేషన్, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్, రిటర్న్ స్టేట్మెంట్. సో ఈ ఎలిమెంట్స్ యూజ్ చేసి మనం C లో అసలు ప్రోగ్రామ్ ఎలా రాస్తాం. సో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. నేను సింపుల్ ఇంట్రెస్ట్ అనే ప్రోగ్రామ్ తీసుకుంటాను. సింపుల్ ఇంట్రెస్ట్. సో మీ అందరికి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసు. SI ఈక్వల్ టు PTR by 100. P means price, T means term, R means at the rate of interest. అంటే ఈ ప్రోగ్రామ్ నేను యూజర్ డిఫరెంట్ ఫంక్షన్ లో ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నాను. సో ఆ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో నేను మెయిన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. పైన హెడర్ ఫైల్స్ అన్ని మీకు తెలుసు కదా. యాష్ ఇంక్లూడ్ conio.h. సో ఇక్కడ ఫంక్షన్ టైప్. సో టైప్ అనేది నేను ఏం తీసుకున్నాను అంటే వాయిడ్. సో మీకు డేటా టైప్స్ లో ఇంటిజర్, ఫ్లోట్, క్యారెక్టర్, వాయిడ్ గురించి కూడా తెలుసు. వాయిడ్ మీన్స్ ఎంప్టీ, దట్ రిటర్న్ ఎనీ టైప్ ఆఫ్ వాల్యూ. అంటే ఇంటిజర్, ఫ్లోట్, క్యారెక్టర్ తెలియదు, సింపుల్ గా మనం రిటర్న్ వాల్యూ ఏం పెట్టుకోవచ్చు, వాయిడ్. సో నెక్స్ట్ ఫంక్షన్ నేమ్. ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏం తీసుకున్నాను అంటే SI. సింపుల్ ఇంట్రెస్ట్ కామన్ గా SI అనేది తీసుకున్నాను. నెక్స్ట్ పారామీటర్స్. సో పారామీటర్స్ అన్ని లోపలికి ఏంటంటే ఇక్కడ ఇన్పుట్ వేరియబుల్స్ ఏం తీసుకున్నావు అవి టైప్ చెప్పాలి. సో ఇన్పుట్ వేరియబుల్స్ ఏంటి, PTR. సో నేను టైప్ ఏం తీసుకున్నా అంటే ఫ్లోట్. మీరు ఇంటర్ తీసుకుంటే ఇంటర్ రాసుకోవాలి, ఫ్లోట్ తీసుకుంటే ఫ్లోట్. చూడండి, టైప్, ఫంక్షన్ నేమ్, పారామీటర్ లిస్ట్. సో ఈ మూడు కలిపి మనం డిక్లేర్ చేయాలి. దీన్ని ఏమంటే ఫంక్షన్ డిఫినిషన్. టైప్ వైడ్, ఫంక్షన్ నేమ్ SI, పారామీటర్స్ ఇక్కడ ఇన్పుట్ వేరియబుల్స్ అన్న PTR. సో ఫ్లోట్, P ఫ్లోట్, R ఫ్లోట్. సో మీరు ఇంటర్ తీసుకుంటే ఇంటర్ మెన్షన్ చేయాలి. సో ఆ పారామీటర్స్ ఏంటో మనం ఫ్లోట్ అని చెప్పాం కదా, పారామీటర్స్ వేరియబుల్స్ ఏంటో డిక్లేర్ చేయాలి. ఫ్లోట్ P, N, R, సెమీకోలన్. నెక్స్ట్ CLR SCR ఫంక్షన్. ఇలా చెప్పాను. CLR SCR ఈజ్ లైబ్రరీ ఫంక్షన్స్. లైబ్రరీ ఫంక్షన్స్ ఆర్ ప్రీ డిఫరెంట్ ఫంక్షన్స్. సో దీనికి మనం ఏ విధంగా కోడింగ్ రాయకూడదు, ఆల్రెడీ కోడింగ్ C కంపైలర్ లో డిజైన్ చేసి ఉంటారు. సో నెక్స్ట్ పారామీటర్స్ ఏంటో చెప్పాం. సో ఇక్కడ వేరియబుల్స్ వాల్యూస్ ఎంటర్ చేయాలి కదా. ఎంటర్ చేయడానికి ప్రింటర్ ఎంటర్ P, R values, PTR values. So last scanf percent of f. సో ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 3 వేరియబుల్స్ PTR. సో ఫ్లోట్ కాబట్టి పర్సెంట్ ఆఫ్ f, ఫార్మాట్ స్పెసిఫై పర్సెంట్ ఆఫ్ f. అడ్రస్ ఆఫ్ P, అడ్రస్ ఆఫ్ N, అడ్రస్ ఆఫ్ R. సో నెక్స్ట్ SI P, N, R. ఇక్కడ S అనేది ఫంక్షన్ నేమ్. చూడండి, P వాల్యూ మీరు వేస్తే ఈ ఫంక్షన్ వాల్యూ స్టోర్ ఉంటుంది. N వాల్యూ, R వాల్యూ, P వాల్యూ, R వాల్యూ. అంటే PTR వాల్యూస్ ఫంక్షన్ నేమ్ లో స్టోర్ అయింది. దీన్ని ఏమంటే ఫంక్షన్ కాల్. ఇందా చెప్పాను మీకు, ఫంక్షన్ కాల్ మీన్స్ ఇన్వోకింగ్ ప్రోగ్రామ్ వాల్యూస్. ఫస్ట్ 3 ఎలిమెంట్స్ లో ఫంక్షన్ డెఫినేషన్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఫంక్షన్ కాల్. ఫంక్షన్ కాల్ మీన్స్ ఇన్వోకింగ్ ది ప్రోగ్రామ్ వాల్యూస్. సో లాస్ట్ లో XCH క్లోజ్ చేసేసి. ఓకే, సో ఇక్కడ ఇంకా ఫంక్షన్ లో వాల్యూస్ ఇచ్చాను తప్ప ఎక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేయలేదు. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేయడానికి సో పక్కన చూడమ్మా, అనదర్ సబ్ ఫంక్షన్ తీసుకున్నాం. అనదర్ సబ్ ఫంక్షన్ నేమ్తో రాస్తున్నాం. వైడ్ SI ఫ్లోట్ P, ఫ్లోట్ T, ఫ్లోట్ R. ఈ PTR వాల్యూస్ ఇక్కడ పాస్ అయ్యాయి. దీన్ని ఏమంటామంటే ఫంక్షన్ డిక్లరేషన్. సో ఫంక్షన్ డిక్లరేషన్ లో నేను సింపుల్ ఇంట్రెస్ట్ PTR వాల్యూస్ పాస్ అయ్యాయి. నేను సింపుల్ ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేయాలి. సో అవుట్పుట్ వేరియబుల్ నేను ఏమనుకుంటున్నానంటే I అనుకున్నాను. I ఈక్వల్ టు PTR by 100. సో P వాల్యూ ఇక్కడ పాస్ అయింది, T వాల్యూ ఇక్కడ పాస్ అయింది, R వాల్యూ ఇక్కడ పాస్ అయింది. పాస్ అయిన వాల్యూస్ యూజ్ చేసి నేను సింపుల్ ఇంట్రెస్ట్ పెట్టాను. అంటే అవుట్పుట్ ఎందులో స్టోర్ అయింది, I లో స్టోర్. రిటర్న్ I
అంటే అవుట్పుట్ ఇక్కడ ప్రింట్ చేయలేదు, రిటర్న్ అయ్యాగానే ఇక్కడ అయ్యే వేరియబుల్స్ మనం డిక్లేర్ చేసుకుని ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సో అవుట్పుట్ ఇక్కడ ప్రింట్ చేస్తాం, ప్రింట్ ఎస్ఐ వాల్యూ ఈక్వల్ టు %i. సో ఇది ఫంక్షన్ డిక్లరేషన్. చూడండి, మెయిన్ ఫంక్షన్, సబ్ ఫంక్షన్. సో మెయిన్ ఫంక్షన్ ఎప్పుడు మనం ఫంక్షన్లో ఏమని పిలుస్తాం అంటే కాలింగ్ ఫంక్షన్ ఉంటుంది. అంటే ఒక ప్రోగ్రామ్లో కాలింగ్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. ఇలాంటి సబ్ ఫంక్షన్స్ ఎన్నైనా ఉండొచ్చు. సబ్ ఫంక్షన్ మనం ఏమంటాం అంటే కాల్డ్ ఫంక్షన్. సో ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్. సో ఇక్కడ ఏం చేసుకున్నాం మనం, ఫస్ట్ ఫంక్షన్ డెఫినేషన్ వాయిడ్, ఫంక్షన్ నేమ్ ఎస్ఐ, పారామీటర్స్ ఇక్కడ ఇన్పుట్ వేరియబుల్స్ పారామీటర్స్. ఎన్ని పారామీటర్స్ తీసుకున్నాం, ఫ్లోట్, పి, టి, ఆర్. సో ఎంటర్ చేసాం. సో ఎంటర్ చేసి వాల్యూస్ ఇందులో స్టోర్ చేసిన తప్ప ఈ బ్లాక్ లో నేను ఎక్కడ పీటీఆర్ వాల్యూ కాల్కులేట్ చేయను. సో ఈ వాల్యూస్ అనదర్ ఫంక్షన్ లోకి సెండ్ చేశాను. దీన్ని ఏమంటాం అంటే ఫంక్షన్ డిక్లరేషన్ వైడ్ ఎస్ఐ ఫ్లోట్ పి ఫ్లోట్ టి ఫ్లోట్ ఆర్. సో ద వాల్యూస్ ఇచ్చి సీక్రెట్ కాల్కులేట్ చేశాను. ఆ ఇంట్రెస్ట్ వాల్యూ ఇక్కడ నేను ప్రింట్ చేయాలి, మళ్ళీ రిటర్న్ అయ్యింది. రిటర్న్ అయ్యాలి ఇక్కడ రిటర్న్ అయ్యి ఇక్కడ ప్రింట్ చేశాను. సో దిస్ ఫంక్షన్ ఇస్ కాలింగ్ ఫంక్షన్, దిస్ ఫంక్షన్ ఇస్ కాల్ ఫంక్షన్. అంటే మన ప్రోగ్రామ్ అంతా ఒక్కో బ్లాక్ లో రాకుండా నెంబర్ ఆఫ్ బ్లాక్స్ లో డివైడ్ చేసి రాసేవా లేదా ఈ సి ప్రోగ్రామ్. అసలు మన జావా స్క్రిప్ట్ లో ఫంక్షన్స్ అని ఎలా యూజ్ చేస్తాం సో చూద్దాం. జావా స్క్రిప్ట్స్ లో ఫంక్షన్స్ యొక్క సింటాక్స్ ఎలా ఉందో చూద్దాం. ఫంక్షన్ నేమ్ ఓపెన్ బ్రేసెస్ బాడీ. అంటే చూడండి, మీరు ఏమైనా బ్లాక్ లో కోడింగ్ అంతా ఈ బాడీలో రాసుకోండి. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఫంక్షన్ యాడ్, ఏదో ఫంక్షన్ నేమ్ యాడ్ అని తీసుకుంటాం. ఫంక్షన్ అనగానే మనం ఈ సింబల్స్ యూజ్ చేయాలి. దీన్ని ఏమంటామంటే పెరాన్సిస్ సింబల్స్. ఓకే, బాడీని క్లోజ్ చేస్తాం. అంటే మీరు కంపల్సరీ ఫంక్షన్ డిక్లేర్ చేసినప్పుడు కంపల్సరీ దాని పక్కనే ఉండాలమ్మా ఫంక్షన్ నేమ్. ఇక్కడ ఫంక్షన్ నేమ్ అనేది ఏంటి, యాడ్. మీరు రాసుకున్న కోడింగ్ అంతా ఎందులో రాసుకోవాలంటే ఈ బాడీలో రాసుకోవాలి. ఓకే, సో సింటాక్స్ చూడండి, జావాస్క్రిప్ట్ లో ఫంక్షన్ నేమ్ ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్. సో ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్ మధ్య నేను ఇందాక చెప్పాను బాడీ. ఈ బాడీలో ఏ విధంగా కోడింగ్ అయినా మనం ఎక్కడ రాసుకుంటాం, బాడీలో రాసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఫంక్షన్. ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏంటి, యాడ్. అంటే ఏదో ఒక ఎడిషన్ చేస్తాం. సో ఆ కోడింగ్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్ నుంచి రాయాలి. ఇది జావా స్క్రిప్ట్స్ లో ఫంక్షన్ యొక్క సింటాక్స్. స్క్రిప్ట్ ట్యాగ్ ఎక్కడ యూజ్ చేసాం అంటే బాడీ ట్యాగ్ లో యూజ్ చేసాం, ఓపెన్ స్క్రిప్ట్ క్లోజ్ స్క్రిప్ట్. ఇందులో చూడండి ఫంక్షన్ లో రాస్తున్నాం కాబట్టి ఫంక్షన్ నేమ్ ఏమని తీసుకున్నాను, హలో. సో బాడీలో ఏం రాస్తున్నాం మనం, వేర్ x is equal to 10. వేర్ మీన్స్ వేరియబుల్స్, x is equal to 10 అంటే x అనే వేరియబుల్ లో 10 అనే వాల్యూ అసైన్ చేస్తాం. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాను, x is equal to x plus 10. సో 10 plus 20 అంటే x లో ఎంత వాల్యూ అసైన్ చేస్తాం మనం, 10 plus 20 అనే వాల్యూ యాడ్ అయ్యి x లో 30. సో ఇక్కడ 30 అనేది అవుట్పుట్ మనకి డిస్ప్లే. సో ఇక్కడ చూడండి, వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ది ఫంక్షన్ నాన్ డిక్లేర్ చేస్తాం. అంటే ఈ వేరియబుల్స్ మనం ఏం పిలుస్తాం, లోకల్ వేరియబుల్స్. సో మీకు ప్రీవియస్ దాంట్లో చెప్పాను లోకల్ వేరియబుల్ కి గ్లోబల్ వేరియబుల్ డిఫరెన్స్. లోకల్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ది ఫంక్షన్ లోన డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్స్ ఏమని పిలుస్తాం, లోకల్ వేరియబుల్. ఫంక్షన్ బయట డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్స్ ఏమని పిలుస్తాం అంటే గ్లోబల్ వేరియబుల్స్. సో ఇప్పుడు మనం లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఫంక్షన్ లోన రసం కాబట్టి వేరియబుల్స్ మనం ఏమంటే లోకల్ వేరియబుల్స్. నెక్స్ట్ గ్లోబల్ వేరియబుల్స్ లో ప్రోగ్రామ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. గ్లోబల్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ది ఫంక్షన్. అంటే ఫంక్షన్ బయట డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్స్ ఏమన్నాం మనం, గ్లోబల్ వేరియబుల్స్. ఓపెన్ HTML ట్యాగ్, ఓపెన్ హెడ్ ట్యాగ్, ఓపెన్ టైటిల్ ట్యాగ్. ఇక్కడ మనం ఏ వేరియబుల్స్ మాట్లాడుకుంటున్నాం, గ్లోబల్ వేరియబుల్స్. క్లోజ్ హెడ్ ట్యాగ్, క్లోజ్ హెడ్ ట్యాగ్. అంటే మనం స్క్రిప్ట్ ట్యాగ్ హెడ్ ట్యాగ్ లో ఉపయోగించట్లేదు. అంటే ఎక్కడ ఉపయోగిస్తాం మనం, బాడీ ట్యాగ్, ఓపెన్ బాడీ ట్యాగ్, ఓపెన్ స్క్రిప్ట్ ట్యాగ్. చూద్దాం, ఫంక్షన్ డిక్లేర్ చేయకుండా ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం. వేరియబుల్ x is equal to 20 అంటే వేరియబుల్ x అనే వేరియబుల్ లో
వాల్యూ ఎంత అసైన్ చేశాను 20 అసైన్ చేశాను. ఇక్కడ వేరే టైప్ వేరియబుల్ టైప్. ఇక్కడ ఫంక్షన్ నేమ్ యాడ్ అని తీసుకుంటాం. ఫంక్షన్ నేమ్ ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏమని తీసుకుంటానమ్మా యాడ్. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 30 అని తీసుకున్నాం. డాక్యుమెంట్ డాట్ రైట్ x క్లోజ్ ఫంక్షన్ కాల్ యాడ్. ఇక్కడ అనదర్ డాక్యుమెంట్ ప్రింట్ చేస్తాం. డాక్యుమెంట్ డాట్ రైట్ x ప్లస్ 20 అని తీసుకున్నాం. క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, సో కంటిన్యూషన్ రాస్తున్నాము. క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. అంటే దాని అర్థం ఏంటంటే ఫంక్షన్ బయట డిక్లేర్ చేశాను. x ఈజ్ ఈక్వల్ టు అది తీసుకున్నామమ్మా 20 తీసుకున్నాం. ఫంక్షన్ లోన్ డిక్లేర్ చేస్తా వేరియబుల్స్ ఏమన్నా లోకల్ వేరియబుల్స్, కానీ ఇక్కడ ఫంక్షన్ బయట డిక్లేర్ చేస్తాం. ఈ వేరియబుల్స్ ఏమని పిలుస్తారు గ్లోబల్ వేరియబుల్స్. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో గ్లోబల్ వేరియబుల్ ఇన్సైడ్ ది ఫంక్షన్ వేరియబుల్స్ యూజ్ చేస్తే ఫంక్షన్ లోన్ ఉన్న వేరియబుల్స్ ఆ ఫంక్షన్ కే యూజ్ అవుద్ది. కానీ గ్లోబల్ వేరియబుల్స్ అవుట్ సైడ్ ది ఫంక్షన్ రాస్తే ఆ వేరియబుల్స్ ఆ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు, అనదర్ ఇంకో ఫంక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే అవుట్ సైడ్ ది ఫంక్షన్ యూజ్ చేసే వేరియబుల్స్ ఎన్ని ఫంక్షన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో x is equal to 20 అని ఇచ్చాను. 20 ప్లస్ 30 x is equal to ఎంత అవుతుంది ఆన్సర్ 50 వస్తుంది. నెక్స్ట్ ఇంకొక డిక్లరేషన్ డాక్యుమెంట్ డాట్ రైట్ x ప్లస్ 20 ప్లస్ 20 40. అంటే x అనే వేరియబుల్ ఈ వాల్యూ ఇక్కడ యూజ్ చేసుకుందాం, ఇక్కడ యూజ్ చేసుకుందాం. సో దిస్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఇస్ ఆల్సో కాల్డ్ గ్లోబల్ వేరియబుల్స్. అంటే ఒక ఫంక్షన్ లో వేరియబుల్స్ యూజ్ చేసినప్పుడు మనం ఇన్సైడ్ వేరియబుల్ యూజ్ చేయొచ్చు, అవుట్ సైడ్ వేరియబుల్ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ వేరియబుల్స్ ఎన్ని టైప్స్ తీసుకున్నాం మనం 2 టైప్స్, లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్. ఓకే, మనం అందరికి అర్థమైంది క్లియర్ క్లాస్. నెక్స్ట్ మీకు ప్రీవియస్ దాంట్లో యూజర్ డిఫరెంట్ ఫంక్షన్స్ సిలో ఎలా రాసో ప్రాబ్లం చూపించాను. కానీ ఇక్కడ అసలు యూజర్ డిఫరెంట్ ఫంక్షన్స్ మనం సిలో ఎన్ని టైప్స్ కింద తీసుకుంటాం 4 టైప్స్. విత్ పారామీటర్స్, without parameters, without written values, without parameters, with written values. Next, with parameters, with written values. Last, without parameters, without written values. మనం సి లాంగ్వేజ్ లో యూజర్ డిఫరెంట్ ఫంక్షన్స్ మనం 4 టైప్స్ కింద తీసుకున్నాం. విత్ పారామీటర్స్, వితౌట్ రిటర్న్ వాల్యూస్, వితౌట్ పారామీటర్స్, విత్ రిటర్న్ వాల్యూస్, విత్ పారామీటర్స్, విత్ రిటర్న్ వాల్యూస్, వితౌట్ పారామీటర్స్, వితౌట్ రిటర్న్ వాల్యూస్. అసలు వీటిలో విత్ పారామీటర్, వితౌట్ రిటర్న్ వాల్యూస్, వితౌట్ పారామీటర్స్, విత్ రిటర్న్ వాల్యూస్, విత్ పారామీటర్, విత్ రిటర్న్ వాల్యూస్, వితౌట్ పారామీటర్స్, వితౌట్ రిటర్న్ వాల్యూస్ లో ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ with parameters, with written values. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విత్ పారామీటర్స్. సో నేను ప్రీవియస్ క్లాస్ లో సి ప్రోగ్రామ్ రాశాను యూజర్ డిఫరెంట్ ఫంక్షన్. సో పారామీటర్స్ ఎప్పుడు ఎక్కడ ఉంటాయమ్మా కాలింగ్ ఫంక్షన్ ఉంటాయి. వాల్యూస్ ఎక్కడ రిటర్న్ చేస్తుంది కాలింగ్ ఫంక్షన్. అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఒక బ్లాక్ తీసుకున్నాం, దీని మెయిన్ బ్లాక్ అనుకోండి, అనదర్ సబ్ బ్లాక్ అనుకోండి. దీని మెయిన్ బ్లాక్ అంటున్నాను కాబట్టి ఇదేంటి కాలింగ్ ఫంక్షన్, ఇదే ఫంక్షన్ కాల్డ్ ఫంక్షన్. ఓకే, సో ఇక్కడ చూడండి వైడ్ ఎస్ఐ ఫ్లోట్ అని తీసుకున్నాం. ఇంకా పారామీటర్స్ దేని నుంచి దేనికి పంపుతున్నాం, కాలింగ్ నుంచి కాల్డ్ పంపుతున్నాం. విత్ పారామీటర్స్ అంటే కాలింగ్ నుంచి కాల్డ్ పారామీటర్స్ అంటే దాన్ని ఏమంటారంటే విత్ పారామీటర్. సో నెక్స్ట్ అవుట్పుట్ ఇక్కడ రిటర్న్ వాల్యూ దీని నుంచి దీనికి సెండ్ చేస్తే అంటే కాల్ నుంచి కాలింగ్ సెండ్ చేస్తే దాన్ని ఏమంటారంటే రిటర్న్ వాల్యూ. చూడండి విత్ పారామీటర్స్, విత్ రిటర్న్ వాల్యూస్. అంటే
కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్ పారామీటర్స్ అండ్ అవుతాయి, మరియు కాల్డ్ నుంచి కాలింగ్ ఫంక్షన్ వాల్యూస్ కూడా రిటర్న్ అవుతాయి. సో ప్రోగ్రామ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మెయిన్ నుంచి రాస్తున్నాను. మెయిన్ ఓపెన్ బ్రేసెస్ టైప్ వైడ్ సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాను. సింపుల్ ఇంట్రెస్ట్ పారామీటర్స్ ఫ్లో 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 లాస్ట్ సెమికాన్. దీనికి గురించి చెప్పాను. దీన్ని ఏమంటాం మనం? ఫంక్షన్ డెఫినేషన్. సో పారామీటర్స్ ఏంటి? ఫ్లో టీ కామా ఆర్ లాస్ట్ సెమికాన్ సిఎల్ఆర్ ఎస్సిఆర్. సో ఇట్లా వాల్యూస్ ఎంటర్ చేయాలి కదా. ప్రింటెడ్ ఎంటర్ ptr values scanner percent of that address of p comma address of r ఈ వాల్యూస్ అన్ని ఎందుకు స్టోర్ అవుతాయని నేను ఫంక్షన్ కాల్ లాస్ట్ గెట్ ch టూల్ దిస్. ఇక్కడ ఏం జరిగింది? ఇది కాలింగ్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ రాసిన ముందు ఫంక్షన్ ఏమో కాలింగ్ ఫంక్షన్. ఇందులో జస్ట్ ptr వాల్యూస్ పారామీటర్స్ తీసుకున్నాం. వాల్యూస్ ఇందులో స్టోర్ అయిందమ్మా ఫంక్షన్ కాల్ స్టోర్ అయింది. దీని అంటే నేను ఏమన్నాను? మనం ఫంక్షన్ కాల్. సో దీన్ని ఏమంటున్నాను నేను? ఫంక్షన్ డెఫినిషన్. సో నెక్స్ట్ ఈ వాల్యూస్ అనదర్ ఫంక్షన్ పాస్ అవ్వాలి. అనదర్ ఫంక్షన్ ఇక్కడ మనం కాల్డ్ ఫంక్షన్ దేని పెట్టి రాస్తాం? మనం ఫంక్షన్ డెఫినిషన్ పెట్టి వైడ్ si ఫ్లోట్ p ఫ్లోట్ t ఫ్లోట్ r. సో p వాల్యూ ఇక్కడ పాస్ అయింది, t వాల్యూ ఇక్కడ పాస్ అయింది, r వాల్యూ పాస్ అయింది. ఇప్పుడు నేను దాన్ని యూజ్ చేసి నేను సింపుల్ ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేయాలి కాబట్టి అవుట్పుట్ వేరియబుల్ i అనుకున్నాను. i is equal to p into t into r by 100. సో ptr by 100. అవుట్పుట్ ఇక్కడ ప్రింట్ చేయకుండా రిటర్న్ i అని రాస్తున్నాను. సో రిటర్న్ అయ్యాగానే అవుట్పుట్ ఇక్కడ ప్రింట్ అయ్యి ఇక్కడ రిటర్న్ చేసి అవుట్పుట్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ప్రింట్ si వాల్యూ is equal to percent i. చూద్దాం ఒకసారి. విత్ పారామీటర్స్ కాలింగ్ నుంచి కాల్డ్ పారామీటర్స్ అండ్ అయినాయి. ఆ పారామీటర్స్ యూజ్ చేసి సింపుల్ ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేసింది. ఆ ఇంటర్ చేసిన కాల్ చేసిన వాల్యూస్ ఎక్కడ రిటర్న్ అయింది? కాల్డ్ నుంచి కాలింగ్ కి రిటర్న్ అయింది. విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూస్. దీని నుంచి దీనికి పారామీటర్స్ అండ్ అయినాయి, దీని నుంచి దీనికి వాల్యూస్ రిటర్న్ అయింది. సో ఇది విత్ పారామీటర్స్ విత్ రిటర్న్. with parameters without return values. With parameters without return values. ఇక్కడ అంటే దీని అర్థం ఏంటంటే కాలింగ్ నుంచి కాల్డ్ పారామీటర్స్ సెండ్ అవుతాయి, కానీ కాల్డ్ నుంచి కాలింగ్ ఫంక్షన్ వాల్యూ రిటర్న్ అవ్వదు. వితౌట్ విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూస్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. మెయిన్ void si float సో మనం పారామీటర్స్ కాబట్టి ఆ పారామీటర్స్ ఏంటంటే ఫ్లోట్ ptr కాబట్టి సో పారామీటర్స్ ఎండ్ అవుతున్నాయి కాబట్టి ఆ పారామీటర్స్ తీసుకోవాలి. వేరియబుల్స్ p t r clr scr ప్రింటెడ్ ఎంటర్ pnr values scanner percent of address of p comma address of n comma address of r. function call store p comma r get ch close. అంటే ఏం జరిగి పారామీటర్స్ ఫ్లోట్ p comma t comma r వాల్యూస్ తీసుకున్నాం. వాల్యూస్ ఫంక్షన్ కాల్ లో స్టోర్ కానీ ఇక్కడ ఏమైనా ఆపరేషన్ జరగలేదు. See parameters another function pass on another function in called function kada void si float t comma float r. ఇక్కడ అవుట్పుట్ వేరియబుల్ ఫ్లోట్ i is equal to ptr by 100. చూడండి నేను వితౌట్ రిటర్న్ వాల్యూ అవ్వకూడదు. అవుట్పుట్ ఎక్కడ ప్రింట్ అవ్వాలి? ఇక్కడ ప్రింట్ అవ్వాలి. ప్రింటర్ si value is equal to percent of comma i. చూడండి కాలింగ్ ఫంక్షన్ కాల్డ్ ఫంక్షన్ పారామీటర్స్ లేని కానీ కాల్డ్ ఫంక్షన్ కాలింగ్ ఫంక్షన్ వాల్యూ రిటర్న్ అవ్వలేదు.
విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూస్.